రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ మండిపడింది. చరిత్రలో నివసించే వ్యక్తి వర్తమానం, భవిష్యత్తును ఎలా నిర్మించగలడని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాజ్యసభలో ప్రధాని ప్రసంగం అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండి ఉందని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో దేశ భవిష్యత్ అంధకారమని ఎక్స్లో ఖర్గే పోస్టు చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానత, మాంద్యం, రూపాయి పతనం, ప్రైవేట్ పెట్టుబడులు పడిపోవడం, విఫలమైన మేక్ ఇన్ ఇండియా గురించి ప్రధాని మాట్లాడకుండా కాంగ్రెస్పై దూషణలు కొనసాగించారని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి, భూస్వామ్యాన్ని రద్దు చేయడానికి రాజ్యాంగానికి మొదటి సవరణను కాంగ్రెస్ చేసిందని ఖర్గే గుర్తు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాజ్యాంగ సభకు తీసుకురావడానికి కాంగ్రెస్ తమ సభ్యుడు ఎంఆర్ జయకర్ ను ముంబై నుంచి రాజీనామా చేయించిందని తెలిపారు. నెహ్రూ ప్రభుత్వంలో అంబేద్కర్ దేశానికి మొదటి న్యాయమంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ గరీబీ హఠావో కార్యక్రమం పేదరికాన్ని తగ్గించిందని ఖర్గే చెప్పారు. యూపీఏ ప్రభుత్వం 27 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు పొదుపు చేసుకోలేకపోతున్నారని, రూపాయి అత్యంత బలహీన స్థాయిలో ఉందని ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు పొందడానికి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని రాజ్యసభ ప్రసంగంలో ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రాధాన్యత ఫ్యామిలీ ఫస్ట్ అని విమర్శించారు.